ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. పాదాల పగుళ్ళు వెంటనే తగ్గాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. చలికాలం పాదాల పగుళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవటం, పాదాలకు సంబంధించి జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవటం వంటి కారణాలతో పాదాల పగుళ్ళు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా సరైన పోషకాహారం తీసుకోకపోవటం, పెరుగుతున్న వయసు, గట్టి నేల మీద ఎక్కువసేపు నిలబడటం, మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యల కారణంగా కూడా పాదాల పగుళ్ల సమస్య వస్తుంది. కొంతమంది పాదాల పగుళ్ల సమస్యను పెద్దగా పట్టించుకోరు. అప్పుడు సమస్య తీవ్రమై నడవటానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి సమస్య తీవ్రం కాకుండా ఉండాలంటే పాదాల పగుళ్ల సమస్యను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. మన ఇంటిలో ఉండే మొక్కలతో పాదాల పగుళ్ళ నుండి బయటపడవచ్చు. మన ఇంటిలో ఉండే కరివేపాకు, గోరింటాకు మొక్కల ఆకులను ఉపయోగించి పాదాల పగుళ్లను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. కరివేపాకు అనేది సాధారణంగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. మనం ప్రతిరోజు కూరల్లో వాడుతూనే ఉంటాం. కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాలు పాదాల పగుళ్లను తగ్గించడానికి సహాయం చేస్తాయి. అలాగే గోరింటాకు కూడా సులభంగానే మనకు అందుబాటులో దొరుకుతుంది. ఒకవేళ గోరింటాకు అందుబాటులో లేకపోతే గోరింటాకు పొడిని అయినా ఉపయోగించవచ్చు. సాధ్యమైనంత వరకు గోరింటాకు ఆకులను ఉపయోగించాలి. గోరింటాకులో ఉండే పోషకాలు బాగా అంది పాదాల పగుళ్లను తగ్గించడమే కాకుండా ఆ ప్రదేశంలో కొత్త కణాల అభివృద్ధికి సహాయం చేస్తాయి. కరివేపాకు, గోరింటాకుతో ఇప్పుడు ఎలా పాదాల పగులు తగ్గించుకోవాలో చూద్దాం. కరివేపాకు, గోరింటాకు రెండు ఆకులను పాదాల పగుళ్ళు తగ్గించడానికి వాడుతున్నాం. కరివేపాకు, గోరింటాకు ఆకులను రెండు సమానంగా తీసుకుని శుభ్రంగా కడగాలి. తాజా ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఆకులను మెత్తని పేస్ట్గా తయారు చేయాలి. ఈ పేస్ట్లో మర్రి పాలను కలపాలి. ఈ పేస్ట్ని పాదాలు పగుళ్ళున్న ప్రదేశంలో రాయాలి. రాత్రి పడుకునే సమయంలో రాసి మరుసటి రోజు ఉదయమే కడిగాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే పగిలిన పాదాలు మృదువుగా మారుతాయి. ఆకులు తాజాగా ఉంటే ఎఫెక్ట్ బాగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, కరివేపాకు, గోరింటాకుతో పాదాల పగుళ్ళ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో. మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి పాదాల పగుళ్ళ సమస్య నుంచి బయటపడండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.